విశాఖలో ఇసుక రీచ్లను తక్షణమే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా క్వారీ లారీ యజమానులు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం కార్యదర్శి వెంకటరమణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. విశాఖ జిల్లాలో సుమారు 1000 లారీలతో ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని, దీనిపై ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి పలు ఆంక్షల మధ్య ఇసుకను తీసుకొచ్చి వినియోగదారుడికి అందించడం తమకు గిట్టుబాటు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయమై తక్షణమే స్పందించే వినియోగదారుడికి, లారీ ఓనర్స్ కి సౌలభ్యంగా ఇసుక పాలసీని అమలు చేయాలని కోరారు. ఇప్పుడు 5 నెలలు బట్టి ఆపేయడం వల్ల అందరికి ఇబ్బందులు కలుగుతున్నాయి. దయచేసి మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరిచేది ఏంటంటే, వినియోగదారుడికి, లారీ ఓనర్కి అనుకూలంగా ఉండేటట్టు పాలసీ పెట్టి ఆ సప్లై ఇస్తే మేము పబ్లిక్ అందరికీ మ్యాక్సిమం మినిమం రేటుకి మేము సప్లై చేయగలమని మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరుస్తారు. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆఫీసర్లకి, గవర్నమెంట్కి తెలియని విషయాలు ఏంటంటే, ఇసుక ఎలా సప్లై చేయాలో తెలియదండి. ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరో పిలిచి మాట, కలెక్టర్ గారు వీళ్ళ సమక్షంలో జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ వారు లారీ ఓనర్స్ అందరినీ పిలిచి ఇసుక పాలసీ ఎలాగైతే పబ్లిక్కి ఫ్రీ సప్లై అవుతుందో దాని మీద మాతో చర్చిస్తే అటువంటి సూత్రాలని మేము చెప్తాము. అటువంటిప్పుడు ఎవరికి ఇప్పుడు ఏంటంటే 20 టన్నులు అంటారండి, 20 టన్నులు ఇస్తారంట. 20 టన్నులు అంటే 30 టన్నుల లారీ ఉంది, 35 టన్నుల లారీ ఉంది, 25 టన్నుల లారీ ఉంది, 20 టన్నుల లారీ ఉంది. ఇప్పుడు 30 టన్నుల లారీ అయితే 20 టన్నులు ఇసుకిస్తే అది లారీ వాడికి గిట్టుబాటు కాదు, అలాగే వినియోగదారుకి గిట్టుబాటు కాదు. దాన్ని పెట్టి గవర్నమెంట్ కూడా మా సూచనలు సలహాలు, లారీ వారి సూచనలు సలహాలు తీసుకొని అయితే చర్చలు పెడితే మమ్మల్ని కూడా పిలమని మీ మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరచడం అవుతుందండి. నెక్స్ట్ గ్రీన్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఏ స్టేట్లో చూసినా 500 రూపాయలు ఉందండి గ్రీన్ ట్యాక్స్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 15,000 నుంచి 26,000 రూపాయలకి గ్రీన్ ట్యాక్స్ పెంచడం అయింది. నెక్స్ట్ ఓవర్ టన్నేజ్ 2,000 ఉండేదండి, టన్నుకి 1000 రూపాయలు ఉండేది. 2,000ది 26,000, 20,000 చేశారండి. టన్నుకు 2,000 ఫైన్ చేశారండి. దాని మీద ఈ గవర్నమెంట్ కొత్తగా వచ్చే గవర్నమెంట్కి, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ అంతకుముందు ఇక్కడ టూర్లకు వచ్చినప్పుడు మేము చెప్పడం జరిగి మెమరాండాలు ఇచ్చామండి. ఆ మెమరాండాలు చూసి మీకు కంపల్సరీగా మేము న్యాయం చేస్తాము అని మాకు హామీ ఇచ్చారండి. దయచేసి ఆ హామీని మీరు మర్చిపోకుండా లారీ వారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రెస్ ద్వారా మేము తెలియపరచుకోవడం అయిందండి. థ్యాంక్ యూ.